ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం తాడిపత్రి పట్టణంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాలకు వెళ్లే రహదారులను ముళ్ల కంచెలతో అష్టదిగ్బంధనం చేసి ఫలితాలు రానున్న సందర్భంగా ముందస్తు చర్యలలో భాగంగా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. ఎన్నికల అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల దృష్ట్యా ఈసీ వచ్చేసి అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది కింది స్థాయి అధికారులకు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఈరోజు ప్రత్యేకంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చేరుకొని అక్కడ జరుగుతున్న ఏదైతే భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో దాని గురించి పర్యవేక్షణ చేశారు. ఈ క్రమంలో ఏదైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపజేశారు. అదేవిధంగా వాళ్ళ ఇంటి చుట్టూ కూడా అష్టదిగ్బంధనం చేశారు అన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇనుప ముళ్ళ కంచె ఉందో అది కూడా ఏర్పాటు చేశారు. ఎవరు ఆ వ్యక్తులు అంటే బయట వ్యక్తులు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు అల్లర్లు చేస్తూ వీళ్ళ ఇంటి మీద దాడులు చేయడం, అదేవిధంగా ఈ టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ ఎమ్మెల్యే ఇంటి మీద అల్లర్లతో దాడి చేయడం, ఇటువంటి మనం గతంలో చూసాం. ఇటువంటివి సంఘటనలు పునరావృతం కాకూడదు అన్న ఆలోచనతోనే ఏర్పాట్లు చేసినట్టు మనకైతే తెలుస్తోంది. అదేవిధంగా ఒక ఇద్దరు డిఎస్పీలు, అదేవిధంగా ఒక ఏఎస్పీ, అదేవిధంగా 8 మంది ఎస్ఐలు, ఒక 4 సిఐలు, అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా అక్కడ మోహరింపజేశారు. ఇప్పటికే అంటే దాదాపుగా మనకు జూన్ 4వ తేదీ ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, చర్యలు ఏదైతే ఉన్నాయో అవి డీజీపీకి కూడా సమాచారం అన్నది ఇస్తున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి ఈసీకి కూడా వెళ్తూ ఉంది. ఏదైతే మనకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఉన్నారో ముఖేష్ కుమార్, అతను స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ అన్నది పూర్తి స్థాయిలో నడుస్తోంది. అదేవిధంగా బాణాసంచాలు, పేలుడు పదార్థాలు అమ్మనీయకుండా కార్డన్ సెర్చ్లు అన్నది చేస్తున్నారు. అదేవిధంగా ఫుట్ పెట్రోలింగ్ ప్రతిరోజు కూడా జరుగుతోంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎక్కడైతే అల్లర్లు జరిగాయో అంటే రాగితోటపాలెం, సూర్యముని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటి వద్ద, అదేవిధంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్, ఇటువంటి చోట్ల కూడా ఒక బెటాలియన్ ప్రత్యేక అదనపు పోలీసులను కూడా అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే నగరంలోకి కొత్త వారిని రానివ్వడం లేదు. వచ్చినా కూడా కారణం చెప్పి ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది రీజన్ చెప్పే లోపలికి రావాలి. అదేవిధంగా తాడిపత్రి పట్టణం నుంచి కూడా బయటికి ఎవరైనా వెళ్ళాలన్నా సరే కారణం ఉంటే తప్ప వారిని పంపడం లేదు. అదేవిధంగా ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రజానికానికి వాళ్ళ దైనందిన జీవితానికి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ 4వ తేదీ జూన్ 4వ తేదీ ఉందో ఆ రోజుకి ఈ గెలుపు ఓటములు ఎలా ఉన్నా, ఒకవేళ ఏదన్నా అటు ఇటు ప్రత్యర్థులు ఏమన్నా గొడవలు చేస్తారో అన్న ఆలోచనతో ఇప్పటికే అక్కడ దాదాపుగా 159 మంది పైన కేసులు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పాత నేరస్తులు ఉన్నారో వాళ్ళ పైన కూడా నిఘా పెట్టారు. ఇంకా అనేక మంది కూడా ఊరు అనేది దాటించి పంపించేశారు. అంటే నగర బహిష్కరణ చేశారు. ఇంకా కొంతమంది మీద జిల్లా బహిష్కరణ కూడా వేటు వేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ప్రతిదీ కూడా ఏది కూడా అంటే గతంలో జరిగిన అల్లర్ల దృష్ట్యా ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతి విషయం పైన కూడా క్షుణ్ణంగా విచారణ అనేది పోలీసులు చేస్తున్నారు, ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌతమి శాలి ఎస్పీ గారు చెప్పడం ఆదేశాలు ఏమంటే అధికారులు కూడా పారదర్శకంగా పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు వచ్చినా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూసామంటే అదనపు ఏఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ సిఐ జాకీర్ హుసేన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ చర్యలు ఇటువంటి ఉంటాయనేసి ఒక హెచ్చరిక కూడా అధికారులకు వెళ్ళడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శాంతి భద్రతల్ని కాపాడే ప్రయత్నంలోనే ముందు పోతున్నట్టు మనకు అయితే సమాచారం అన్నది అందుతోంది. కెమెరా పర్సన్ మధుతో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, తాడిపత్రి నుంచి
అనంతపురం జిల్లా.